అర్జున్ అండ్ విక్రమ్ ఓ పురాతన గృహని అన్వేషించడానికి బయలుదేరారు. గృహని చూడగానే ఆనందంతో లోపల ఏముందో తెలుసుకోవాలని లోపలికి పోవడం మొదలుపెట్టారు. లోపల గబ్బిలాలన్నీ ఒక్కసారిగా బయటికి వచ్చాయి. అయినా భయపడకుండా ఇద్దరూ లోపల ఏముందో తెలుసుకోవాలనుకున్నారు. వాళ్ళ ముందు ఓ పురాతనమైన చిత్రంలో ఆ గదిలోని ఒక రహస్యమైన మ్యాజిక్ కాయిన్ గురించి రాసి ఉంది. అది ఎక్కడ ఉందో వెతకడం మొదలుపెట్టారు. అయితే వాళ్ళకి ఆ మ్యాజిక్ కాయిన్ కనిపివ్వగానే ఎంతో ఆనందంతో ఆ మ్యాజిక్ కాయిన్ని వాళ్ళిద్దరూ చేతుల్లో తీసుకున్నారు. అయితే వింత శబ్దాలతో గృహ ఒక్కసారిగా మూసుకుపోయింది. ఇప్పుడు అర్జున్ అండ్ విక్రమ్కి బయటికి వెళ్ళే దారి లేదు. సహాయం కోసం మ్యాజిక్ కాయిన్ని అడగగా అది ఓ వింత ప్రపంచానికి తీసుకుని వెళ్ళిపోయింది. అక్కడ వాళ్ళకి అంతా విచిత్రంగా ఎప్పుడూ చూడని అద్భుతమైన చిన్న చిన్న క్రియేచర్స్ అంతా ఒక్కసారిగా బయటికి వచ్చాయి. అక్కడంతా విచిత్రంగా ఉంది. ఎప్పుడూ చూడని జీవులని జంతువుల్ని చూసి ఆశ్చర్యపోయారు. అయినా వారికి బయటికి ఎటు వెళ్ళాలో దారి అర్థం కాక మ్యాజిక్ కాయిన్ని బయటకు వెళ్ళే దారిని చూపిమంటూ ఒక్కసారిగా పైకెత్తారు. అయితే ఒక్కసారిగా మ్యాజిక్ కాయిన్ ఓవెల్గా మారిపోతుంది. మీరు ఓ రహస్యమైన ప్రదేశంలో ఉన్నారు. మీరు బయటకు వెళ్ళాలంటే నేను అడిగిన 3 ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కరెక్ట్ అయిన సమాధానాలు చెప్తే మాత్రమే మీరు బయటకు వెళ్తారు, లేదా ఇక్కడే ఉండిపోతారని ఓవెల్ చెప్తుంది. అయితే దానికి అర్జున్ అండ్ విక్రమ్ సరేనని అడగమని చెప్తారు. దాంతో ఓవెల్ మొదటి ప్రశ్నగా నేనెప్పుడు ముందుకే పోతాను కానీ వెనక్కి రాను, నేను ఎవరని అడుగుతుంది. కొంచెం సేపు ఆలోచించిన తర్వాత విక్రమ్ కాలమని సమాధానం చెప్తాడు. దాంతో ఓవెల్ రెండో ప్రశ్నగా నేను మీ సమీపంలో ఉన్నప్పుడు మీరు నన్ను చూడలేరు, కానీ నేను మీకు దూరంగా వెళ్ళినప్పుడు నన్ను మీరు చూడగలరు, నేను ఎవరు అని అడుగుతుంది. బాగా ఆలోచించిన తరువాత ఈసారి అర్జున్ షాడో అని ఆన్సర్ చెప్తాడు. ఈసారి చివరి ప్రశ్నగా ఓవెల్ ఒక రైతు 30 చెరుకులను పండిస్తాడు. 10 చెరుకులను జాగ్రత్తగా కాపాడుతాడు. 5 చెరుకులు మరణిస్తాయి. అయితే రైతు దగ్గర ఇప్పుడు ఎన్ని చెరుకులు ఉన్నాయని అడుగుతుంది. దీంతో ఇద్దరు ఒక్కసారిగా ఆశ్చర్యపోయి ఇద్దరు చర్చించుకుంటూ ఇద్దరు కలిసి 25 అని సమాధానం చెబుతారు. ఒక్కసారిగా గృహ తెరుచుకుంటుంది. దాంతో అర్జున్ అండ్ విక్రమ్ ఒక్కసారిగా బయటికి రాగానే మ్యాజిక్ కాయిన్ అండ్ ఓవెల్ మాయమైపోతాయి. అర్జున్ అండ్ విక్రమ్కి ఇదంతా ఓ కళ నిజమా అని అర్థం కాకుండా అయోమయంగా ఉంటుంది. వారు చేసిన అడ్వెంచర్ని గుర్తు చేసుకొని తిరిగి వెళ్ళిపోవడం మొదలు పెడతారు. ఈ వీడియోని లైక్ చేసి మరిన్ని ఇలాంటి అడ్వెంచరస్ అండ్ మైథలాజికల్ స్టోరీస్ కోసం మన కథల సంపద యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.